హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూద్దామండి. సో మనం ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందర మనం ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్ సెషన్ లైవ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉన్నామండి. సో ఈరోజు కూడా లైవ్ సెషన్ ఉందండి. సో ఖచ్చితంగా దాంట్లో ఆ లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేయండి. సో ఇప్పటివరకు మీరు ఎటువంటి కరెంట్ అఫైర్స్ చదివారు, సో ఎటువంటి అంశాలను కవర్ చేశారు, ఎటువంటి అంశాలను కవర్ చేయాలి, సో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటూపోతుంది, సో ఎలా అటెంప్ట్ చేయాలి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం లైవ్ సెషన్లో డిస్కస్ చేస్తూ ఉన్నామండి. సో ఒకసారి ఆ సెషన్కి అటెండ్ అవ్వండి. సో ఇప్పటివరకు మీరు ఏం చదివారు ఏంటి అని చెప్పేసి ఒకసారి మీ యొక్క నాలెడ్జ్ని బ్రషప్ చేసుకోండి. సో అదే ఏదైతే మనం ప్రతిరోజు కూడా లైవ్ సెషన్ కండక్ట్ చేస్తూ ఉన్నామో అది మీకు ఖచ్చితంగా రేపు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓరియంటేషన్లో యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సో ఖచ్చితంగా ఒకసారి నాలెడ్జ్ని బ్రషప్ చేసుకోండి. అదేవిధంగా ఒకసారి రివిజన్ అయినట్టు కూడా మీకు ఉంటుందన్నమాట. రైట్. సో ఈరోజు మన ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్లో ఏపీకి అగ్రస్థానం అని చెప్పేసి అంటున్నారండి. సో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్, సో ఈ యొక్క కార్యక్రమం అనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది. సో దీంట్లో ఏపీకి అగ్రస్థానం అట. సో దేశవ్యాప్తంగా 10 అవార్డులు ప్రకటించగా అందులో ఏపీకి 6 అవార్డులు రావడం జరిగింది అని చెప్పేసి మనకి పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి సో ముఖ్య కార్యదర్శి అండి సునీత గారు వెల్లడించడం జరిగింది. సో అసలు ఈ యొక్క 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ ఏంటి సార్ ఈ స్కీము అంటే, ఏదైతే ఈ యొక్క స్కీమ్ అనేది మొట్టమొదటిసారిగా ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వారు స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దాన్ని ఆ తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 2018లో ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అంటే ఏవైతే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏవైతే ఒక్కొక్క జిల్లా నుంచి కొన్ని చేనేత ఏదైతే మనకి చేత్తో తయారు చేసినటువంటి ఐటమ్స్ కానివ్వండి, హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, సో మనకి మ్యాన్మేడ్ వస్తువులు కానివ్వండి, అంటే పర్టికులర్గా ఈ యొక్క చేనేత ద్వారా తయారు చేసినటువంటి వస్తువులకి బ్రాండింగ్ కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అందువల్ల కొన్ని జిల్లాల నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలి వాటి యొక్క మార్కెటింగ్ని అనే ఉద్దేశంతో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో అందువల్ల దీన్ని ఏ మినిస్ట్రీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఈ యొక్క 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోగ్రామ్, సో 1 డిస్ట్రిక్ట్ సో మనకి 1 ప్రొడక్ట్ అండి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ సో అనే ఈ యొక్క స్కీమ్ అనేది రన్ అవుతూ ఉంది. అయితే సో మరి దీనికి సంబంధించి ఇటీవల కాలంలో అండి, సో నిన్న మనకి ఏదైతే మనకి ఢిల్లీలో కొన్ని అవార్డులు ప్రదానం చేయడం జరిగిందండి. ఈ యొక్క 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ సో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని సో ఐటమ్స్ అనేవి అవార్డ్స్ విన్ అవడం జరిగింది. సో అవి ఏ ఐటమ్స్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా దీన్ని రీజనల్ అంశాలు అడగడానికి ఎక్కువగా పాసిబిలిటీ ఉంటుందండి. సో మన కాకినాడ జిల్లా నుంచి అండి సో జయదాని చీరలు అని చెప్పేసి బాగా ఫేమస్ అండి. సో ఇవి అవార్డుకి ఎంపిక అవడం జరిగిందండి. సో ఎందుకు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ సో ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు కాను. ఓకేనండి. సో జయదాని చీరలు అని చెప్పేసి అంటామండి. సో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి అరకు కాఫీకి సో ఈ అవార్డు అనేది ఎంపిక అవడం జరిగింది. తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి పొందూరు సో కాటన్ అండి, అదొకటి గుర్తుంచుకోవాలి. కర్నూలు జిల్లా నుంచి గద్వాల్ చీరలు, అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లె పట్టు చాలా ఫేమస్ అండి, మదనపల్లె పట్టు. తర్వాత గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి చేనేత చీరలు. సో ఈ 6 కూడా సో మనకి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ సో ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు గాను ఇవి ఉత్తమ సో అవార్డ్స్గా ఎన్నికవటం జరిగింది, గుర్తుంచుకోండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఓకేనండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలోనే తొలి గ్రామస్థాయి కోల్డ్ స్టోరేజ్ ప్రారంభం. చూడండి, గ్రామ స్థాయి అండి. గతంలో మనకి మండలంలో జిల్లా స్థాయిలో కోల్డ్ స్టోరేజెస్ అంటే మనం గోదాములు అని చెప్పేసి అంటామండి, వాటిని పెట్టేవారు అనమాట. అయితే ఈ కోల్డ్ స్టోరేజెస్ అంటే మనము ఇలాంటి కోల్డ్ స్టోరేజెస్ని గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయడం దేశంలో తొలిసారి ఇది అని చెప్పి చెప్తున్నారండి. పలనాడు జిల్లా సావల్యాపురం మండలంలోని వేల్పూరు గ్రామంలో సో సావల్యాపురం సొసైటీ సౌజన్యంతో నాబార్డ్ అండ్ ఆప్కాబ్ వాళ్ళ నిధులతో 9 కోట్లతో ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును రాష్ట్ర వ్యవసాయ సహకార మంత్రి ఎవరైతే మనకి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సో ప్రారంభించడం జరిగిందండి. సో ఈయన ప్రారంభించడం జరిగింది. సో గుర్తుంచుకోండి, దేశంలోని తొలి గ్రామస్థాయి కోల్డ్ స్టోరేజ్ ఎక్కడ సార్ అంటే పల్నాడు జిల్లా వేల్పూరు గ్రామం అని చెప్పేసి గుర్తుంచుకోండి. దాన్ని ప్రారంభించింది వ్యవసాయ శాఖ మంత్రి వారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇలా దేశంలోనే మొట్టమొదటి అనే అంశం మేము చూసినట్లయితే మనకి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారేనండి మనకి వైఎస్ఆర్ చిరునవ్వు అనే ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగిందండి. సో ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లల్లో 43% పిప్పి పళ్ళుతోనే కలిగి ఉన్నారట. సో ఆ
పిప్పి పళ్ళని పూర్తిగా ఏదైతే మనకి రూట్ కెనాల్ కానీ సో ఇలాంటి చికిత్స చేసి వాళ్ళకి హెల్తీ సో పళ్ళని ఇవ్వాలి అనే ఉద్దేశంతో కోల్గేట్ వాళ్ళతో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టైప్ అవడం జరిగిందని చెప్పేసి మనం ప్రీవియస్లో కూడా డిస్కస్ చేసాం. సో వైఎస్ఆర్ చిరునవ్వు దాంతోపాటుగా సో వైఎస్ఆర్ పశు జెనరిక్ మెడికల్ షాప్ అని చెప్పేసి దేశంలోని మొట్టమొదటి పశు జెనరిక్ మెడికల్ షాప్ని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోనే ప్రారంభించడం జరిగింది. సిద్రి అప్పలరాజు గారు ఈయన పశు సంవర్ధక శాఖ మంత్రి అని చెప్పేసి కూడా మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ పాయింట్లు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో మొత్తం 534 కోట్లతో 1166 గోదాములనండి సో పెద్ద పెద్ద గోదాములు నిర్మాణాలను పనులు చేపట్టడం జరిగింది. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మనం రీజనల్ అంశాల్లో కవర్ చేయాలండి. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఏం చేస్తుంది ఏంటి అనే కాన్సెప్ట్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత సో మనకి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క వ్యవసాయదారులు పట్టించుకుంటున్నారు అని సో ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 534 కోట్లతో 1166 గోదాములను నిర్మించాలని చెప్పి సంకల్పించారని సో అవి ప్రజెంట్ ప్రాసెస్లో ఉన్నాయని చెప్పేసి సో మనకి ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రి వారు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి గ్రామస్థాయి కోల్డ్ స్టోరేజ్ కూడా గుర్తుంచుకోండి, వేల్పూరు గ్రామము సో పల్నాడు జిల్లా. గతంలో పల్నాడు జిల్లా అంటే గుంటూరు జిల్లా అని చెప్పేసి పిలిచేవారు, ఇప్పుడు జిల్లాలు 26 అయినాయి కదండి. సో అందువల్ల పల్నాడు జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీరే నా శక్తి. సో నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మరోసారి మాట్లాడటం జరిగిందండి. సో ఏదైతే మనకి ఉజ్వల పథకం అండి, సో ఉజ్వల పథకం అని చెప్పేసి అంటామండి. ఈ ఉజ్వల పథకంలో మొత్తము సో ఇప్పటివరకు అండి 10 కోట్ల మందికి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ యొక్క ఉజ్వల స్కీమ్ ఎందుకు సార్ అంటే సో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ని ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడమే ఉజ్వల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ యొక్క పథకంలో కింద మొత్తం 10 కోట్ల మంది కన్నా ఇప్పుడు లాస్ట్ ఆమె అండి, అంటే 10 కోట్ల ఆమె అంటే మనకి జనరల్గా 99 అంటే 10 కోట్లు కదండి. సో 10 కోట్ల ఆమె అంటే ఇక్కడ మనం చూస్తే 9,99,999 తర్వాత వచ్చేది 10 కోట్లే కదా. సో 10 కోట్ల ఆమె గాసి లబ్ధిదారుగా పొందడం జరిగింది. ఆమె పేరు గుర్తుంచుకోండి అండి, ఎందుకంటే 10 కోట్ల ఆమె కాబట్టి. సో మీరా మాజీ అనే ఆమె నా పేరు. సో ఏమేనండి మీరా మాజీ గారు, ఈమె 10 కోట్ల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారు అండి. ఇప్పటివరకు లాస్ట్ 10 కోట్ల మందికి ఇచ్చారు. లాస్ట్గా ఆ 10 కోట్ల ఆమె ఎవరు సార్ అంటే ఈమెనండి. సో మీరా మాజీ గారు ఆమె ఇంటిని సందర్శించి కూడా నరేంద్ర మోదీ గారు ఒక ఛాయ్ కూడా తాగారు అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఇక్కడ మోడీ గారు ఇంట్లో టీ తాగారా తాగలేదని ఎగ్జామ్లో అడగలే కానీ సో ఆ 10 కోట్ల ఆమె పేరేంటి, ఆ గ్యాస్ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో సో ఆమె పేరేంటి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీరా మాజీ ఆమె పేరు గుర్తుంచుకోండి. సో మీరా మాజీ. అయితే ఇప్పుడు మనకి ఉజ్వల స్కీమ్ వచ్చింది కాబట్టి సో ఆ ఉజ్వల స్కీమ్ గురించి చూద్దామండి. సో PMUY అని చెప్పేసి అంటామండి, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని చెప్పేసి అంటాం. 2016లో నరేంద్ర మోదీ గారు సో మనకి దీన్ని ఉత్తరప్రదేశ్ అండి, సో మనకి బలియా ఉత్తరప్రదేశ్ నుంచి ప్రారంభించడం జరిగింది. సో మొదటి దశలో భాగంగా అంటే 2019 సెప్టెంబర్ 7 నాటికి సో 8 కోట్ల గ్యాస్ కనెక్షన్ని ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో యాక్చువల్గా 2020 మార్చి నాటికి ఇద్దాం అనుకున్నారు, బట్ 1 ఇయర్ ముందే ఆ గోల్ని అచీవ్ అవ్వడం జరిగింది. సో 2019 సెప్టెంబర్ 7 నాటికి 8 కోట్ల మందికి ఇవ్వడం జరిగింది. సో మనకి మళ్ళీ రీసెంట్గా ఉజ్వల్ 2.0 అని చెప్పేసి దీంట్లో భాగంగా సో 1.6 crores అంటే 1,60,00,000 మందికి మళ్ళీ కొత్తగా గ్యాస్ కనెక్షన్స్ ఇద్దాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు సంకల్పించడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మనకి రీసెంట్గా సో 75 lakhs కనెక్షన్స్ ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అనేది సో ఇటీవల కాలంలో న్యూస్లోకి రావడం జరిగిందండి. సో ఇప్పటి వరకు ఓవరాల్గా టార్గెట్కి మొత్తం ఎంతమందికి ఇవ్వాలి సార్ అని టార్గెట్ పెట్టుకున్నారు అంటే సో 10 కోట్ల సో 35 లక్షల మందికి ఇవ్వాలని చెప్పేసి గ్యాస్ కనెక్షన్స్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 10 కోట్ల మందికి ఇవ్వడం జరిగింది. ఆ 10 కోట్ల ఆమె లాస్ట్ వ్యక్తి ఎవరు సార్ అంటే మీరా మాజీ, గుర్తుంచుకోండి అండి. ఓకేనండి, రైట్. ఉజాలా అని స్కీమ్ ఒకటి ఉందండి, అది వేరండి. ఉజాలా అంటే బల్బులు ఇస్తారండి, LED బల్బులు ఫ్రీగా ఇస్తారనమాట. అంటే 100కి 4 అని చెప్పేసి గతంలో ఇచ్చారండి, ఇప్పుడు ఆ స్కీము ఆఫ్ చేశారు. ఎందుకంటే అనుకున్న టార్గెట్స్ సో బల్బ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఉజ్వల, అది ఉజాలా అంటే సో బల్బ్స్, ఉజ్వల అంటే గ్యాస్ కనెక్షన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కోపికో కాఫీ క్యాండీ బ్రాండ్ అంబాసిడర్గా ధోని. సో మీ అందరికీ తెలిసిందంటే ఒక చాక్లెట్ అండి, మీరు కూడా తినే ఉంటారు. కోపికో కాఫీ క్యాండీ అని చెప్పేసి ఇది ఇండోనేషియా దేశానికి సంబంధించినటువంటి ఒక చాక్లెట్ తయారు చేసేటువంటి కంపెనీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇండోనేషియా. ఓకేనండి, దానికి బ్రాండ్ అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని గారు నియమితులు అవడం జరిగింది, గుర్తుంచుకోండి.
మహేంద్ర సింగ్ ధోని గారు ఇదే కదండి, గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా మహేంద్ర ధోని గారే వచ్చారని. అదేవిధంగా మ్యాక్స్ విజన్ అని చెప్పేసి ఒక స్పెక్టికల్స్ కంపెనీ అండి, సో ఒక కళ్ళద్దాలకు సంబంధించినటువంటి కంపెనీ, సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. సో అదే నావీ పర్సనల్ లోన్ అని చెప్పేసి దానికి, సో గరుడా ఏరోస్పేస్ అని చెప్పేసి దానికి కూడా మనకి ధోని గారే బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది. సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కొంతమంది బ్రాండ్ అంబాసిడర్లు గుర్తు చేస్తాను, ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సో మనకి ఇటీవల కాలంలో ఇన్ఫోసిస్కి బ్రాండ్ అంబాసిడర్గా సో మనకి ఇగా స్వియాటిక్, రఫెల్ నాడల్ అని చెప్పేసి వీళ్ళిద్దరు టెన్నిస్ ప్లేయర్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరు బ్రాండ్ అంబాసిడర్గా రావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి రాహుల్ ద్రావిడ్ గారు వచ్చారని చెప్పేసి మాట్లాడుకున్నాం. వివోకి సంబంధించి చూసినట్లయితే వివో కోహ్లీ గారు రావడం జరిగింది. పూమా అంటే మనకి ఏవైతే బనియన్స్ ఇవంటే చూసారండి, పూమా మహమ్మద్ షమీ గారు ఉండడం జరిగిందని చెప్పేసి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సచిన్ టెండూల్కర్ కానివ్వండి, నర్మదియా అని చెప్పేసి ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అండి, మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక ఆమె కానివ్వండి. సో మనకి రాజకుమార్ రావు కానీ బ్రాండ్ అంబాసిడర్గా రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవే. సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించి సో మనకి సంజీవ్ కపూర్ అని చెప్పేసి ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవేనండి. సో ప్లీజ్ ఒకసారి మీరు మీ దగ్గర ఉన్నాయండి, మీ నోట్స్లోని రాసుకున్నారు, ఒకసారి తీసి రివిజన్ చేయండి. బ్రాండ్ అంబాసిడర్ గురించి ఒక బిట్ అడగొచ్చు. సో ధోని గారు చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మ్యాక్స్ విజన్, నావీ, గరుడా అండ్ కోపికో కాఫీ క్యాండీ. ఓకేనండి, ఇది ఇండోనేషియా కంట్రీకి సంబంధించినటువంటి కంపెనీ, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేరళ సీఎం పినరై విజయన్ లాంచెస్ K-Smart యాప్ టు ఆఫర్ డిజిటల్ యాక్సెస్ టు లోకల్ గవర్నమెంట్ సర్వీసెస్. సో రీసెంట్గా మనకి కేరళ సీఎం గారండి పినరై విజయన్ గారు సో ఈయన స్మార్ట్ అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇది ఎందుకు సార్ అంటే డిజిటల్ యాక్సెస్ టు లోకల్ గవర్నమెంట్ సర్వీసెస్. సో మనకి ఏవైతే గ్రామ పంచాయతీలు ఉంటాయో వాటికి సో ఆ యొక్క ప్రజలు గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలకి గవర్నమెంట్ ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టింది ఏంటి అని చెప్పేసి వాళ్ళకి డిజిటల్ ఫార్మేట్లో ఆ పథకాలను అందించడం. అంటే థర్డ్ పార్టీ యాక్సెస్ లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకే ఆ యొక్క స్కీమ్ని అందించడం. ఫర్ ఎగ్జాంపుల్ మనమే మాట్లాడుకుందామంటే సో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విషయం చూసినట్లయితే ఇప్పుడు సచివాలయాలను తీసుకొచ్చి డిజిటల్ యాక్సెస్ ఇచ్చారు కదా. ఒకప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటే మీ సేవకి వెళ్ళడం, ఎంఆర్ ఆఫీస్కి చేసేవాళ్ళం. ఇప్పుడు సచివాలయాలకు వెళ్తే సరిపోతుంది. సో ఇది కూడా ఉండదండి రేపు. సో మీరు త్రూ ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. సో మొబైల్లో అప్లై చేసుకున్న వచ్చే విధంగా రాబోతుంది. సో అలా ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, సో అదేవిధంగా బెనిఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా థర్డ్ పార్టీ యాక్సెస్ లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకి అందాలి అంటే త్రూ ఒక యాప్ ద్వారా అండ్ ఇంటర్నెట్ కనెక్ట్ ద్వారా వాళ్ళకి మొబైల్ ఉంటే సరిపోతుంది. సో అన్నీ కూడా వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి K-Smart యాప్ అని చెప్పేసి ఒక పోర్టల్ని, ఒక అప్లికేషన్ తీసుకురావడం జరిగింది కేరళ గవర్నమెంట్. అయితే ఈ యొక్క K-Smart ఫుల్ ఫామ్ మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. K-Smart అంటే K మీన్స్ కేరళ అండి, K మీన్స్ కేరళ, S మీన్స్ సొల్యూషన్స్ ఫర్ మేనేజింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. సో దాని ఫుల్ ఫామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్మార్ట్ మీన్స్ సో మనకి సొల్యూషన్స్ ఫర్ మేనేజింగ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటామండి. సో ఇది పూర్తిగా ఫుల్ ఫామ్ అండి. సో దీన్ని ప్రజెంట్ కార్పొరేట్స్ మున్సిపాలిటీలో యూజ్ చేస్తున్నారండి. సో ఏప్రిల్ 1, 2024 నుంచి సో గ్రామ పంచాయతీలు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి కేరళ సీఎం పినరై విజయన్ గారు చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా కేరళ అనగానే ఇటీవల కాలంలో ఎగ్ అండ్ మిల్క్ అనే స్కీమ్ని కూడా పినరై విజయన్ గారు తీసుకురావడం జరిగిందండి. అతిథి పోర్టల్ ఒకటి అండ్ శుభయాత్ర పోర్టల్ అండి. శుభయాత్ర పోర్టల్, ఈ రెండు పోర్టల్ కూడా కేరళ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందండి. సో ఒకటి వచ్చేసరికి అతిథి పోర్టల్ అండి. సో అతిథి పోర్టల్ ఒకటి అండ్ శుభయాత్ర పోర్టల్ అండి. శుభయాత్ర పోర్టల్ అని చెప్పేసి అతిథి పోర్టల్ ఎందుకు సార్ అంటే ఎవరైతే వేరే రాష్ట్రం నుంచి కేరళకు వలస వెళ్ళి అక్కడ పనుల నిమిత్తం కోసం వెళ్తారో వారి కోసం అండి. వాళ్ళ పేర్లన్నీ కూడా అతిథి పోర్టల్లో నిక్షిప్తం చేయాలండి, అంటే రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే సో ఎవరైతే ఇక్కడ కేరళకి వలస వెళుతున్నారో అక్కడ పనులకు వెళ్తే వాళ్ళ పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటండి. అందువల్ల గవర్నమెంట్ దగ్గర ప్రాపర్గా ఒక ఐడెంటిటీ లేదు వాళ్ళకి సంబంధించి. సో అందువల్ల ఖచ్చితంగా ఎవరైనా కేరళకు వచ్చేవారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, పనుల కోసం తీసుకెళ్తారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క యాప్లో అతిథి పోర్టల్లో వాళ్ళ పేర్లు నమోదు చేయాలి.
వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏ పని కోసం వచ్చారని. అప్పుడు రేపు వాళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ కానీ ఏమైనా అయితే గవర్నమెంట్ త్వరగా క్విక్ రెస్పాన్స్ అవుతుందన్నమాట వాళ్ళ ఆ డీటెయిల్స్ ఉంటే. సో అందువల్ల అతిథి పోర్టల్ తీసుకురావడం జరిగింది. శుభయాత్ర పోర్టల్ అని చెప్పేసి కేరళ సిటిజన్ విదేశాలకు వెళ్ళాలి అంటే సో వాళ్ళకి ఖర్చుతో కూడుకున్న పదని, అందువల్ల గవర్నమెంటే 2 లక్షల వరకు లోన్ రూపంలో వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఈఎంఐ రూపంలో వసూలు చేస్తుంది. అయితే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. అంటే వాళ్ళు వేరే కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ కేరళకి సంబంధించిన వ్యక్తి అమెరికా వెళ్ళాలి, అక్కడ ఏదో చిన్న పని చేసుకోవాలి. సో ఆ పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీసా ఖర్చులు, పాస్పోర్ట్ ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చు ఉంటుంది కదా. సో ఆ ఖర్చు అనేది దళారుల దగ్గర చేస్తున్నారంట కేరళలో చాలామంది. సో దాన్ని అడ్డుకట్ట వేస్తే గవర్నమెంటే సో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే కొల్లేటరల్ ఫ్రీ లేకుండా, అంటే కొల్లేటరల్ లేకుండా లోన్ ప్రొవైడ్ చేసింది అనుకోండి, వాళ్ళు ఆ 2 లక్షతో విదేశాలకు వెళ్ళి అక్కడ సంపాదించి ఈఎంఐలు మళ్ళీ కట్టేస్తారు. అలా శుభయాత్ర అనే పోర్టల్ తీసుకురావడం జరిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఏదైతే లక్కీ బిల్ యాప్ అని చెప్పేసి అండి, ఇంకోటి కూడా మనకి లక్కీ బిల్ యాప్ అని చెప్పేసి ఈ యొక్క లక్కీ బిల్ యాప్ అండి, జిఎస్టీని సో కట్టడం కోసము ఖచ్చితంగా జిఎస్టీ ఇన్వాయిసెస్ అందరు తీసుకోండి అని చెప్పేసి జిఎస్టీని ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ఈ యొక్క లక్కీ బిల్ యాప్ తీసుకురావడం జరిగింది కేరళ గవర్నమెంట్. సో ఆ యొక్క బిల్ ఎవరైతే తీసుకుంటారో మినిమం 200 పైన ఉండాలండి. సో దాన్ని డ్రా చేస్తారు. డ్రాలో ఎవరైనా ఆ నెంబర్ వస్తే, ఆ బిల్ వస్తే వాళ్ళకి సో క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తుంది కేరళ గవర్నమెంట్. అదేవిధంగా కేరళ గవర్నమెంట్ జిఎస్టీ మీద 1% సెస్ విధిస్తున్న ఒకే ఒక రాష్ట్రం కేరళ. ఇంటర్నెట్ హక్కుని ఫండమెంటల్ రైట్గా గుర్తించి ఇంప్లిమెంట్ చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం కేరళ. సో మనకి స్కావెంజర్ అని చెప్పేసి బ్యాండీకూట్ అనే ఒక రోబోని కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి స్టేట్ కూడా సో మనకి కేరళనే. అదేవిధంగా మాతృభాషలో లోకల్ లాంగ్వేజ్లో తీర్పునిచ్చిన మొట్టమొదటి సో హైకోర్టు ఏంటి సార్ అంటే మలయాళం హైకోర్టు, అది కూడా కేరళనే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెకండ్ అయితే మన తెలంగాణ, హైదరాబాద్ అని. మన గతంలో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినవే. సో అదేవిధంగా మీకు కేరళ అనగానే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, సో అది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, చెన్నారు వైల్డ్ లైఫ్ సాంచురీ కానివ్వండి. సో మనకి ఎర్వీకులం నేషనల్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎర్వీకులం నేషనల్ పార్క్లోనే మనకి ఏదైతే ఒక ఫ్లవర్ అండి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పూస్తూ ఉంటుంది, నీలకు నుంచి ఫ్లవర్స్ బాగా ఫేమస్ పంబాడం షోలా. సో మనకి పంబాడం షోలా అండి. సో ఇవన్నీ కూడా ఉన్నటువంటి అక్కడ నేషనల్ పార్క్స్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ అనమాట. ఓకేనండి. సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేరళ అనగానే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అస్సాం సీఎం ఫ్లాగ్స్ ఆఫ్ 200 గ్రీన్ బసెస్ ఫ్రమ్ గౌహతి టు కర్బ్ పొల్యూషన్. సో అస్సాం సీఎం అండి, సో ఏదైతే మనకి అస్సాం అండ్ సీఎం గారు ఒక 200 గ్రీన్ బసెస్ని ప్రారంభించడం జరిగిందండి. సో మనకి హిమంత్ బిశ్వ శర్మ అని చెప్పేసి అంటామండి. హిమంత్ బిశ్వ శర్మ అని చెప్పేసి అస్సాం సీఎంగా ఉండడం జరిగింది. ఈయన 200 గ్రీన్ బసెస్ని, అంటే సో ఏదైతే పొల్యూషన్ తక్కువగా ఉన్నటువంటి బస్సెస్ని సో మనకి నిన్న ప్రారంభించడం జరిగిందండి. సో ఎందుకు సార్ అంటే సో భారతదేశం అనేది 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది కదా. సో దీంట్లో భాగంగానే 2030 నాటికి 500 గిగావాట్స్ రెన్యూబుల్ సోర్సెస్ని తయారు చేయాలని టార్గెట్గా పెట్టుకుంది కదా. మరి దీంట్లో భాగంగానే ఫస్ట్ మన భారతదేశంలో ఫస్ట్ 100% సో గ్రీన్ ఫ్రీ, అంటే మనకి క్రబ్ పొల్యూషన్ స్టేట్గా గౌహతి ఆవిర్భవించాలి, ఉండాలి అని చెప్పేసి మేము ఈ యొక్క ఇనిషియేటివ్స్ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి అస్సాం సీఎం తెలపడం జరిగింది. సో అదేవిధంగా ఇటీవల కాలంలో అస్సాం గవర్నమెంట్ అండి మోడీ స్కీమ్ అని చెప్పి ఒక స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగిందండి. సో మోడీ స్కీమ్ మీన్స్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి ఎం ఫర్ మోడీ, అంటే పిఎం మోడీ కాదండి, అంటే ఆయన పేరు మీదే పెట్టారనుకోండి. మోస్ట్ అవుట్ స్టాండింగ్ డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ అని చెప్పేసి 100 కోట్లతో తీసుకురావడం జరిగిందండి. ప్రతి ఒక్క జిల్లాని అభివృద్ధి చేయాలి, అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా గ్రీనరీగా ఉంచాలనే ఉద్దేశంతో మోడీ స్కీమ్ని అస్సాం గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 200 బస్సెస్ నండి సో ఎక్కడ ప్రారంభించేస్తారంటే గౌహతిలో నేను అస్సాం సీఎం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పిఎం ఈ బస్సెస్ అని చెప్పేసి 10,000 బస్సులు రాబోతున్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా 2070 కల్లా జీరో కార్బన్ ఎమిషన్ సాధించాలనే లక్ష్యంతోనే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటీవల కాలంలో ఏ స్టేట్ గవర్నమెంట్ 200 గ్రీన్ బస్సెస్ని ప్రారంభించారని అడుగుతారు. అస్సాం లేకపోతే ఎక్కడి నుంచి అంటే గౌహతి నుంచి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అస్సాం అనగానే మీకు కజిరంగా నేషనల్ పార్క్ గుర్తు రావాలండి. కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటే అస్సాంలోనే ఉంటుంది. అక్కడ మనకి గజోత్సవ్ అని చెప్పేసి ప్రెసిడెంట్ గారు దాన్ని ప్రారంభించడం జరిగింది. రీసెంట్గా ఆ యొక్క కజిరంగా నేషనల్ పార్క్కు సంబంధించే మనకి సోనాలి ఘోష్ అని చెప్పేసి ఒక ఆమె మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఫస్ట్ శాటిలైట్ ఫోన్స్ ఉపయోగించిన నేషనల్ పార్క్ కూడా కజిరంగా నేషనల్ పార్క్లోనే ఫేమస్ ఫర్ ఏంటి సార్, ఆ యొక్క నేషనల్ పార్క్లో ఫేమస్ ఉన్నటువంటి యానిమల్ ఏంటి సార్ అంటే మనకి 1 హార్న్డ్ రైనోస్, ఏక కొమ్ము ఖడ్గమృగం అని చెప్పేసి అంటాం. అది బాగా ఫేమస్ అస్సాం అనగానే. సో గుర్తుంచుకోండి ఓవరాల్గా మనకి నార్త్ ఈస్ట్ స్టేట్లో వైశాల్యం పరంగా అతిపెద్ద స్టేట్ ఏంటి సార్ అంటే అస్సామే అని చెప్పేసి అంటాము. అస్సాంలోని కామాఖ్య టెంపుల్ వెరీ వెరీ ఫేమస్ అండి, చాలా ఇంపార్టెంట్. సో కామాఖ్య టెంపుల్ అని ఉంటుంది, గుర్తుంచుకోండి. సో మనకి గౌహతి అనేది ఏ రివర్ పక్కన ఉంటుంది సార్ అంటే బ్రహ్మపుత్ర రివర్ పక్కన ఉంటుంది, గుర్తుంచుకోండి. రైట్.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ బికమ్స్ ద ఫస్ట్ యూటీ టు ఇంప్లిమెంట్ పిఎం విశ్వకర్మ యోజన. సో మీ అందరికీ తెలిసిందేనండి, ప్రధానమంత్రి పిఎం విశ్వకర్మ యోజన అని చెప్పేసి సెప్టెంబర్ 17 సో మనకి 2023 నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ నుంచి ప్రారంభించడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాల్లో 30 లక్షల కుటుంబాలకి బెనిఫిట్ పొందే విధంగా ఈ స్కీమ్ని రూపొందించామని, మొత్తం 18 రకాల చేతి వృత్తుల వారికి ఈ యొక్క స్కీమ్ ఉపయోగపడుతుందని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగిందండి. అయితే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా సో ఏంటి సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి యూటీ అండి. ఫస్ట్ ఇటీవల కాలంలో యూటీ చేశారు కదా, రైట్. ఫస్ట్ యూటీగా ఏంటి సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఉండడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళని గుర్తించి, ఎవరైతే మనకి చేనేత కార్మికులు ఉంటారో వీళ్ళని గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే పర్పస్లో మొట్టమొదటిగా ఏ యూటీ వార్తల్లో ఉంది సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క స్కీమ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో మాట్లాడుకున్నామండి. సెప్టెంబర్ 15 ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్ళలో సో 30 లక్షల మందికి బెనిఫిట్ పొందుతారు. 13,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి దీంట్లో భాగంగానే. సో అదేవిధంగా ఏదైతే మరి దీనికి సంబంధించి మొత్తం 18 రకాల ట్రెడిషనల్ క్రాఫ్ట్స్కి అంటే చేతి వృత్తుల దారికి లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ట్రెంచ్లో అంటే 18 నెలల ఈఎంఐతో ₹1,00,000 ఇస్తారు. అది ఎవరైతే సక్సెస్ఫుల్గా రీపే చేస్తారో మళ్ళీ 30 నెలలకి ఈఎంఐగానే ₹2,00,000 ఇస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% ఉంటుందండి. సో మిగతా రిమైనింగ్ 8% అనేది కేంద్ర ప్రభుత్వం భరాయిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క స్కీమ్ని ఎవరు సార్ ఇంప్లిమెంట్ చేసేదంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ అండి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అంటాము, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ స్కీమ్ని జాయింట్గా సంయుక్తంగా నిర్వహించేది ఎవరు సార్ అంటే ముగ్గురు అండి. ఒకళ్ళు వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఒకటి, సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, అండి. సో మనకి స్కిల్ డెవలప్మెంట్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒకటి. ఈ మూడు మినిస్ట్రీస్ కూడా సంయుక్తంగా ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. బట్ నోడల్ ఏజెన్సీగా ముందుండి లీడ్ చేసేది మాత్రం ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వారే. సో మనకి జనరల్గా అనేది ఏదైతే ట్రైనింగ్లో పర్ డే ₹500 ఇస్తూ ఉంటారండి. దీనికి ట్రైనింగ్ ఒక 7 days 1 week ఉంటుందండి. పర్ డే ₹500 ఇస్తారు. ఏదైనా న్యూ టూల్ కిట్ ఒకదాన్ని కొనుక్కోవాలి అంటే ₹15,000 ఇన్సెంటివ్స్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్లో భాగంగానే గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి. సో దీనికోసం 13,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి అన్నారు. దీన్ని యశోభూమి కన్వెన్షన్ ఢిల్లీలో ఉంటుందండి. అక్కడి నుంచి నరేంద్ర మోదీ గారు పిఎం విశ్వకర్మ జయంతి రోజున అంటే సెప్టెంబర్ 15 ప్రారంభించడం జరిగింది. సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం యూటీ, ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి యూటీ కేంద్ర పాలిత ప్రాంతం ఏంటి సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్ అనగానే మనకి దచింగం నేషనల్ పార్క్ అని, కిష్త్వార్ వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా అండి. సో దచింగవతి, కిష్త్వార్ ఒకటి, అదేవిధంగా సలీం అలీ నేషనల్ పార్క్ అని చెప్పేసి సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మిలిటరీ ఎక్సర్సైజ్ డిజర్ట్ సైక్లోన్ 2024. సో ఒక ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చిందండి. ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్. ఏంటి సార్ అంటే సో ఎక్సర్సైజ్ డిజర్ట్ అని చెప్పేసి అంటామండి. డిజర్ట్ సైక్లోన్ అని 2024 ఇండియాకి యూఏఈకి మధ్య జరుగుతూ ఉంటుందండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడిషన్. ఇండియాకి యూఏఈకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అంటాము. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎడిషన్. ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్. ఎక్కడ జరిగింది సార్ అంటే రాజస్థాన్లో జరిగింది. సో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరుగుతుంది సార్ అంటే జనవరి, సో మనకి 2వ తారీఖు నుంచి జనవరి 15 వరకు, సో జనవరి 15 వరకు జరుగుతుందండి. సో అదేవిధంగా దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎడిషన్. ఇండియాకి యూఏఈకి మధ్య జరుగుతుంది. సో ఎక్కడ జరిగింది సార్ అంటే రాజస్థాన్లో జరుగుతూ ఉందండి. సో మనకి మహాజన్ అనే ప్లేస్లో రాజస్థాన్లో జరుగుతుంది. సో ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. రాజస్థాన్లో సో ప్రజెంట్ జరుగుతూ ఉంది ఈ యొక్క మనకి ఎక్సర్సైజ్ డెజర్ట్ సైక్లోన్. ఇట్ ఈస్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్. అదేవిధంగా డెజర్ట్ ఈగల్ అని చెప్పేసి కూడా జరుగుతుందండి. మనకి యూఏఈకి మధ్య జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ ఎయిర్ ఎక్సర్సైజ్. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఎక్సర్సైజ్లో 3 రకాల ఎక్సర్సైజ్లు ఉంటాయి. ఒకటి ఆర్మీ ఎక్సర్సైజ్, 2 నావల్ ఎక్సర్సైజ్, 3 ఎయిర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు వచ్చేసరికి ల్యాండ్ మీద జరిగిద్దండి ఆర్మీ ఎక్సర్సైజ్ అంటే. ఎయిర్ ఎక్సర్సైజ్ అంటే గాలిలో జరిగిద్దండి. సో అలాగే మనకి డెజర్ట్ ఈగల్ అనేది ఎటువంటి ఎక్సర్సైజ్ సార్ అంటే ఇది కూడా మనము యూఏఈతోనే చేస్తామండి. 2008 నుంచి చేస్తూ ఉన్నాము. సో ఇది మనకి ఎయిర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగానే COP28 సమావేశం అనేది సో మన ఈ సంవత్సరం అంటే మనకి 2023లో ఎక్కడ జరిగింది సార్ అంటే 28th ఎడిషన్ ఎక్కడ యూఏఈలోనే జరిగింది, దుబాయ్లో జరిగింది. సో మరి నెక్స్ట్ ఇయర్ COP సమావేశం ఎక్కడ జరగబోతుంది సార్ అంటే మనకి అజర్బైజాన్ అండి. సో మనకి అజర్బైజాన్ బాకులో జరగబోతుంది. నెక్స్ట్ ఆ తర్వాత అంటే 2025లో బ్రెజిల్లో జరగబోతుందండి ఈ యొక్క సమావేశము, COP28 సమావేశం గుర్తుంచుకోండి. అదేవిధంగా యూఏఈ
యూఏఈ అనగానే ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు యూఏఈ పర్యటనకు వెళ్ళారండి. అక్కడ ఐఐటి ఢిల్లీ క్యాంపస్ను ఒకదాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి సో నరేంద్ర మోదీ గారు ఎంఓయూ చేసుకోవడం రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో గుర్తుంచుకోండి, అబుదాబిలో ఏర్పాటు చేస్తామన్నారు యూఏఈకి సంబంధించి. ఓకేనండి. అదేవిధంగా యూఏఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షల్లో ఈ యొక్క కాప్ సమావేశాల గురించి అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. దయచేసి COP 28 సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయండి. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో COP 28 గురించి ఒక క్వశ్చన్ అడగవచ్చండి. ఆ COP 28 సమావేశంలో భాగంగానే సో మొత్తం ఒక 31 మంది సభ్యులతో, ఆ 31 మంది సభ్యుల్లో మన భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ అండ్ సునీత నారాయణ్ ఇద్దరిని కూడా మనకి సుల్తాన్ అల్ జబెర్ అనే వ్యక్తి నియమించడం జరిగింది ఆ కమిటీలో. అంటే ఎటువంటి అంశాలను చర్చించాలి, సో ఎటువంటి అంశాలు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ కమిటీ వాళ్ళు COP 28 భాగంలో వాళ్ళు ముందు పెట్టడం జరిగిందని చెప్పేసి ప్రీవియస్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో దయచేసి COP 28 ఒకసారి చెక్ చేయండి, ఒకసారి చదువుకోండి అండి, దాని నుంచి బిట్ రావచ్చు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి కాంగో ప్రెసిడెంట్ అండి. సో కాంగో ప్రెసిడెంట్ ఫ్లెక్సీ షికిస్కెడి, ఆయన పేరు గుర్తుంచుకోవాల్సిందండి. సో మనకి షికిస్కెడి అని చెప్పేసి అంటామండి, ఫ్లెక్సీ. ఓకేనండి. సో రీఎలెక్టెడ్ ఫర్ ద సెకండ్ టర్మ్. సో ఆయన పేరు కొంచెం కష్టంగానే ఉంటుందండి. సో ఫ్లెక్సీ అది బాగానే ఉంటుందండి. ఫ్లెక్సీ తర్వాత షికిస్కెడి. ఓకేనండి. సో అందువల్ల టీ సైలెంట్ ఎక్కడ. సో మనకి షికిస్కెడి అని చెప్పేసి ఇతను రెండోసారి ఎన్నిక అవటం జరిగింది. ఓకేనండి. అయితే సో ఇతను ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇతనికి 73% ఓటింగ్ రావడం జరిగిందండి. సో ఈయన పొలిటికల్ పార్టీ పేరు వచ్చేసరికి యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ ప్రోగ్రెస్ అనే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో ఒకసారి పొలిటికల్ పార్టీస్ కూడా అడుగుతారండి, గుర్తుంచుకోండి. సో 73% ఓటింగ్ రావడం జరిగిందండి. ఇతను జనవరి 20వ తారీఖున ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా కాంగో. సో కాంగో క్యాపిటల్ చూసినట్లయితే సో మనకి కిన్షా అని చెప్పేసి అంటామండి. సో కరెన్సీ అయితే మాత్రము కాంగోల్సీ ఫ్రాంక్ అని చెప్పేసి అంటాము. సో గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో అర్జెంటీనా ప్రెసిడెంట్ జావియర్ మిలీ రావడం జరిగిందండి. ఆయన కూడా ఎక్కువగా ఓట్ల మెజారిటీతో విన్ అవడం జరిగింది. రీసెంట్గా ఈ యొక్క బ్రిక్స్లో జాయిన్ అవ్వము అని చెప్పేసి కూడా అర్జెంటీనా వార్తల్లోకి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇటీవల వచ్చినటువంటి ప్రధానులు పిఎంలు మనం ప్రతిసారి డిస్కస్ చేసాం. సో మనకి ఫిన్లాండ్ గురించి కానివ్వండి, స్లోవేకియా గురించి సంబంధించి కానివ్వండి, సో ఇలా అండి. సో మనకి ఏదైతే మాల్దీవ్స్కి సంబంధించి, సో మనకి సింగపూర్కి సంబంధించి ఇలా కొత్త ప్రెసిడెంట్ రావడం జరిగింది, మనం డిస్కస్ చేసాం. అవి ఒకసారి తీసి రివిజన్ చేయండి అండి ఈరోజు. ఓకేనండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో నాదియా కాల్వినో ఆఫ్ స్పెయిన్ టుక్ ఓవర్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో మనకి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పి సో బ్యాంక్కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్కి ఒక ఆమె వచ్చారంటే ఆమె స్పెయిన్ దేశానికి సంబంధించిన ఆమె పేరు వచ్చేసరికి నాదియా కాల్వినో అని చెప్పేసి అంటామండి. ఆమె రావడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే ఈమె అండి. సో ఈమె ఓవరాల్గా అయితే మాత్రం 8th ప్రెసిడెంట్ అండి. ఉమెన్ అయితే మాత్రం ఫస్ట్ ప్రెసిడెంట్. సో మీరు NDB బ్యాంక్ చదివారండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని, బ్రిక్స్ బ్యాంక్. సో దానికైతే మాత్రం దిల్మార్ రోసెఫ్ అని చెప్పేసి ఫస్ట్ ఉమెన్ అండి. ఓవరాల్గా మూడో ఆమె ఫిమేల్ అయితే మాత్రం ఫస్ట్ ఆమె. ఈమె కూడా అంతే. సో మనకి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి యూరోప్ ఖండానికి సంబంధించినటువంటి సో ఒక మల్టీలేటరల్ బ్యాంక్ అండి. సో రుణాలు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దానికి ఫస్ట్ ఒక ఉమెన్ ఏర్పాటు చేశారు, గుర్తుంచుకొని. ఆమె కంట్రీ కూడా ఇంపార్టెంట్, స్పెయిన్ కంట్రీకి సంబంధించిన ఎకనామిస్ట్ అండి. సో ఆమె నియమించడం జరిగింది. సో అదేవిధంగా అసలు ఈ యూరోపియన్ ఏదైతే మనకి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే సో ఈ బ్యాంక్ని ఎప్పుడుసారి ఏర్పాటు చేశారంటే 1958లో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి హెడ్ క్వార్టర్ అనేది లగ్జంబర్గ్లో ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనండి. సో ఈమె ఎవరి ప్లేస్లో వచ్చారు సార్ అంటే ఈమె వచ్చేసరికి వెర్నర్ హోయర్ అని చెప్పేసి ఈమె వర్నర్ హోయర్ ప్లేస్లో రావడం జరిగిందండి. సో ఈయన జర్మనీ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ యొక్క హోయర్ ప్లేస్లో ఈమె రావడం జరిగింది. సో ఓవరాల్గా 8th ప్రెసిడెంట్ అని గుర్తుంచుకోండి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి. సో ఆమె పేరు పూర్తిగా చెప్పాలంటే నాదియా కాల్వినో శాంటా మారియా అని చెప్పేసి అంటామండి, స్పెయిన్ కంట్రీకి సంబంధించినటువంటి ఆమె. అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మీరు చదువుతున్నామో యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా చదువుకోవాలండి. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి సో ఊర్సులా వాండీర్ లెయన్ అని చెప్పేసి అంటామండి. ఊర్సులా వోండూర్ లియన్ అని చెప్పేసి అంటాం. ఈమె బెల్జియం దేశానికి సంబంధించినటువంటి ఒక ఫిమేల్ అండి. సో అదేవిధంగా ఈ యొక్క యూరోపియన్ యూనియన్లో మొత్తం 27 కంట్రీస్ ఉంటాయి. గతంలో 28 కంట్రీస్ ఉండేవి. బ్రిటన్ బయటికి రావడం వల్ల, బ్రెగ్జిట్ అవడం వల్ల 27 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో G20లో సో 2 సమైక్యలు ఉంటాయండి. ఒకటి G20లో ఒకటి యూరోపియన్ యూనియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వన్
పబిటీ స్పోర్ట్స్ మెన్స్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023. సో మనకి ఏదైతే మనకి పబిటీ అవార్డు అని చెప్పేసి అంటామండి, సో మనకి పబిటీ స్పోర్ట్స్ మెన్స్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అని చెప్పేసి విరాట్ కోహ్లీ గారికి రావడం జరిగిందండి. అదేవిధంగా ఫిమేల్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ మనకి పబిటీ ఫిమేల్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే మాత్రము సో మనకి ఐతానం బోన్మతి అని చెప్పేసి స్పెయిన్ కంట్రీకి సంబంధించినటువంటి ఒక ఫుట్బాలర్ అండి, ఈమెకి రావడం జరిగింది. ఏంటి సార్ ఇది అంటే, ఇది వచ్చేసరికి మనకి ఛానల్ ఆఫ్ పబిటీ అని చెప్పేసి అంటామండి, పబిటీ స్పోర్ట్ అని చెప్పేసి ఉంటుందండి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్లో ఒక సర్వేని నిర్వహించారండి. సో వీరు మరి ఎవరికి ఎక్కువగా ఈ యొక్క అవార్డు ఇవ్వచ్చు ఆన్లైన్లో కండక్ట్ చేస్తే దాంట్లో లియోనల్ మెస్సీని బీట్ చేసి మనకి కోహ్లీ గారికి ఎక్కువ ఓట్లు రావడం జరిగిందండి. అందువల్ల మనకి పబిటీ స్పోర్ట్ సో అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఆర్ ఫిమేల్ అథ్లెటిక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇద్దరికి రావడం జరిగింది. వాళ్ళిద్దరు గుర్తుంచుకోండి. ఫిమేల్ అయితే మాత్రం బోన్మతి, స్పెయిన్ కోహ్లీ గారు అయితే ఇండియా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి, గుర్తుంచుకోండి. ఓకేనా, ఆన్లైన్ పోలింగ్ ద్వారా ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి. సో ఇక్కడ మనం చెక్ లిస్ట్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి సిఫారసుల ప్రకారం ప్రతి 1,00,000 జనాభాకు 222 మంది పోలీసులు ఉండాలండి. ఒక్కొక్క దేశంలో శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్స్ మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్క దేశంలో ప్రతి 1,00,000 జనాభా మందికి 1,00,000 జనాభా మందికి 222 మంది పోలీసులు ఉండాలండి. సో మనకి 222 అంతమంది పోలీసులు ఉండాలి. భారత్లో దాదాపు 137 మంది చొప్పున మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. చూడండి, సో ఎక్కడ 222 మంది ఉండాలి అని చెప్పేసి యుఎన్ఓ చెప్తే ఒక్కొక్క దేశంలో అండి సో యావరేజ్గా సో చూస్తే మన భారతదేశంలో 137 మందే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా మనకి పోలీస్ వ్యవస్థ అంటే లా అండ్ ఆర్డర్ అనేది సో ఏ జాబితాలోని అంశము అంటే ఉమ్మడి జాబితానా, కేంద్ర జాబితానా, రాష్ట్ర జాబితానా అంటే దట్ ఈస్ రాష్ట్ర జాబితాలోని అంశము అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. చూస్తే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మీ అందరికీ తెలిసిందేనండి, అరవింద్ పనగారియా అని చెప్పేసి అంటామండి. సో మనకి అరవింద్ పరగానియా అని చెప్పేసి అంటామండి. ఈయన పనగారియా. సో ఇతను 16th ఫైనాన్స్ కమిషన్గా రావడం జరిగింది. సో 16th ఫైనాన్స్ కమిషన్గా రావడం జరిగింది. ప్రజెంట్ 15th ఫైనాన్స్ కమిషన్కి ఎవరున్నారు సార్ అంటే ఎన్కే సింగ్ అని చెప్పేసి అంటామండి. ఎన్కే సింగ్ అంటే నందకుమార్ సింగ్ అని చెప్పేసి ఈయన ఉండటం జరిగింది. సో గుర్తుంచుకోండి. సో ఫైనాన్స్ కమిషన్ డీల్స్ అబౌట్ ఆర్టికల్ 280 అండి. సో 280 ఏం చెప్తుంది సార్ అంటే ఫైనాన్స్ కమిషన్ గురించి తెలుస్తుంది. ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇది రాజ్యాంగబద్ధ సంస్థ ఫైనాన్స్ కమిషన్ అనేది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనాన్స్ కమిషన్ అపాయింటెడ్ బై సో మనకి ఫైనాన్స్ కమిషన్ ప్రెసిడెంట్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఇతను తన రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తారు, ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతిసారి చదువుతూనే ఉంటామండి. సో ప్రతిరోజు కూడా మనం ఏవైతే పీడిఎఫ్లు మీకు ప్రొవైడ్ చేస్తున్నామో తెలుగు వెర్షన్ అండ్ ఇంగ్లీష్ వెర్షన్, సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ రూపంలో కంటెంట్ రూపంలో క్వాలిటీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందించడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో అట్ ద సేమ్ టైం మనం ఈరోజు లైవ్ సెషన్ ఉందండి 8 to 10 వరకు ఒక 2 hours లైవ్ సెషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ లైవ్ సెషన్కి అటెండ్ అయ్యి మనం ఎంతబడి చదువుకున్నాము, మీరు ఎంతబడి చదువుకున్నారు, సో ఇంకా ఎటువంటి అంశాలు చదవాలి, సో ఇలాంటి ఓవరాల్గా కంటెంట్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. సో దయచేసి ఆ లైవ్ సెషన్ కూడా అటెండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.